అందరికీ నమస్కారం. నా వెనకాల ఉన్నది అందమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉండేది నాకు ఇద్దరు దోస్తులు. వాళ్ళ పేరు, ఒకరి పేరు శ్రీకాంత్, ఒకరేమో పొట్టిరాజు. ముచ్చటేందో మీరే చూడురిగా. వీళ్ళే నా జీవితాన్ని పాడు చేసింది. చిన్నప్పుడు చదువుకోనియలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. అన్నా నమస్తే, అంత మంచిదేనా? ఏం మంచిదిరా, నువ్వు చేయబట్టే కదా నేను ఇట్లా బేకారుగా లెక్క అయినా. ఇంకో అన్న పొద్దుగాలే జోకులు ఎత్తున్నావు. మీరు జోకులు ఇవ్వంటా వేసుకోరుగా, నాకైతే ఆకలి అవుతుంది. పద టిఫిన్ చెప్పాలి ఎవరో ఒకరు. పుట్టిరాజుగా ఎప్పుడు చూసినా మనసు మీద పడి తింటావు. ఎప్పుడన్నా కొనిచ్చినావా ఎవరికన్నా? పొడి యాద పెట్టుకో. నేను చేయబట్టే నీ జీవితం ఇలా ఆగమాగమైందంటున్నావు. మళ్ళీ నేను టిఫిన్ చేపిస్తే మళ్ళీ నువ్వు చేయబట్టి నా హెల్త్ పాడైందంటే ఎట్లా? అందుకని నేను చేపిస్తలే అన్న నీకు టిఫిన్. సిగ్గు లేనోడా, ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. ఆపుర్రే ఇద్దరు ఏమున్నారు మీరు? పా టిఫిన్ చేద్దాం ఏమన్నా టిఫిన్ సెంటర్కి వెళ్ళి. ఓ శ్రీకాంత్, టిఫిన్ చేయడానికి వచ్చి బిర్యానీ ఆర్డర్ పెట్టి నువ్వు ఏంది సంగతి? లెగ్ పీస్ తింటున్నావు, పర్లేదు బాగానే ఉంటుంది. ముచ్చట ఏంటంటే అది రాత్రి అన్నం వేడి చేసి ఇప్పుడు ఫ్రెష్ అమ్ముతారు. పొద్దుగల అందుకే తినద్దు, మధ్యాహ్నం తినాలి. ఏమైనా తినమంటే బిర్యానీలు, లెగ్ పీసులు ఎప్పుడు నేర్చుకునేది. ఊకో అన్న, నా కడుపుకు తెలుసా నాకు తెలుసా ఏది నిన్నడదని. ఎప్పుడైతే ఏంది ఫ్రెష్గా అనిపించింది, వేడి వేడిగా ఉంది, ఆర్డర్ చేసుకున్నా తింటున్నా. ఆనా నువ్వు తోపా అన్న శ్రీకాంత్ అన్న. థ్యాంక్స్ అప్పుడు రాజుగా. మీ ఇద్దరు తోపులే కానీ వాళ్ళు పిజ్జా పెట్టుకున్నారు, ఒకరు లెగ్ పీస్ పెట్టుకున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అందుకే స్ప్రైట్ ఆర్డర్ పెట్టుకుని స్ప్రైట్ తాగుతున్నా. అన్న ఆ తినుడు అయిపోయింది, లెగ్ పీస్ బొక్క తప్ప ఏం మిగలలేదు. తమ్మి నువ్వు బొక్కను కూడా తింటావు తమ్మి, బొక్కలు కూడా దంగాలి. ఈ వయసులో కాకపోతే ఏ వయసా తమ్మి? తిను గట్టిగా, ఆ బొక్కను కూడా ఏం కాదు. అన్న నా పిజ్జా కూడా అయిపోయింది, లాస్ట్ ఒక పీస్ ఉంది, అది కూడా నోట్లు వేసుకుంటే అయిపోతుంది. అరే ఏంట్రా బాబు అలా తినేశారు? తింటేందన్న బిల్లు కట్టానా, బయటకు పోవాలి, మస్తు పని ఉంది. అరే తమ్మి నేను పరసు మర్చిపోయి వచ్చిన, నువ్వే కొంచెం బిల్లు కట్టియాల. పొట్టురాజు కూడా కడతలేదంటే నువ్వు అన్న పొట్టురాజు కూడా అన్న, నాకేం లేదు సంబంధం లేదు. ఇలా కట్టాల్సిందే మీతిద్దరే. అన్న ఏందన్న అన్నకి ఇట్లా ఇరికిచ్చాడు. శ్రీకాంత్ అన్న నువ్వే కట్టే, నేను కూడా పర్సు తెచ్చుకోలేదు. ఛీ, మీతో ఇంకోసారి రావద్దు టిఫిన్ చేయనీకి, ఏ తినతందుకు. నన్నే బిల్లు కట్టిత్తు. కడితే ఏం చేద్దాం? సార్ బిల్లు కట్టండి. హలో, నేను శ్రీకాంత్తో మాట్లాడుతున్నా. జరా నా నంబర్కి ఫోన్పే చేయరు జరా, ఓ 300 అర్జెంటు. ఓకే, పిల్ల బాగుంది. నీ నంబర్ ఉందా అబ్బా? ఏం మాట్లాడుతున్నారు సార్? తినడానికి వచ్చిన నంబర్ అడుగుతున్నారు ఏంటి మీరు? సారీ, నువ్వు అలా ఫీల్ కాకు. నేను నంబర్ అడిగింది నీది కాదు, ఫోన్పే నంబర్. బిల్లు కట్టాలి కదా. సార్ మీరు బిల్లు కట్టేలాగా అనిపించలేదు సార్, కావాలని నన్ను నంబర్ అడిగేటట్టున్నారు సార్ మీరు. పర్లేదు సార్, మీరు బాగున్నారు చూడడానికి. శ్రీకాంత్ కదా సార్ మీ పేరు? మీరు యూట్యూబ్లో ఫేమస్ అంటే కదా సార్, నాకు తెలుసు సార్. అయితే మన నంబర్ ఇయ్యి. సార్ ఇప్పుడే కదా సార్, నా నంబర్ కాదు, బిల్లు కడతా అందుకే అడిగినా అన్నారు. ఇప్పుడు నా నంబర్ అడుగుతున్నారు సార్, మీరు చాలా ఓపెన్గా ఉన్నారు. నా నంబర్ తీసుకోండి, అట్నే బిల్లు కూడా కట్టేయండి. థింగ్స్ తెలుగు, ఈ హోటల్కి నంబర్ నాదే, ఫోన్పే నంబర్ కూడా అదే. సో నాకు కాల్ చేయండి. పిల్ల పడిందిరా. నీ జీవితం సంగరాకపోతుంది అన్న. ఊకోరా, ఎంతమంది దగ్గర నంబర్ తీసుకుంటాను, రోజుకు అందరితో మాట్లాడుతున్నా. ఏదో ఫీలింగ్స్ వస్తే అట్లా అడుగుతాం. ఇచ్చిర్రా ఓకే, ఇవ్వకుంటే గంతే. శ్రీకాంత్ ఏంది వాయా, చీకట్లో ఏమంటారు కదా ఆటలు బాగా ఆడుతున్నట్టున్నావు కదా. ఊకో అన్న, నేనా ఆటలాడేది? సరే పద వెళ్దాం, బిల్లు కట్టేసిన. బేబీ బాయ్, టాటా, నైట్ కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. పర్వాలేదు, మీకోసం వెయిట్ చేస్తా, కాల్ చేయండి. మీరు భలే క్యూట్గా మాట్లాడుతున్నారండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం, బాయ్. గిడి పట్టుకొచ్చిరేందన్న. పుట్టరాజుగా సప్పుడుకుంటారా, నీకేం తెలియదు. తమ్మి ఇక్కడ కనిపిస్తున్న పక్క పొంటి ఇల్లు అంతా మనమే కొన్నాం తమ్మి, తెలుసా? కంగ్రాచులేషన్స్ అన్న. అరే పుట్టరాజుగా, నీకు ఇప్పుడే చెప్పాను కదరా, ఏం మాట్లాడద్దురా. తమ్మి నైట్ కల వచ్చింది తమ్మి, నిజమే అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే మనవి కావు కదా ప్రాపర్టీలు, చూసినా కూడా కొంచెం ఆనందం వస్తుందా, ఇక్కడికి తీసుకొచ్చిన. నువ్వు నీ కలపాడుగానన్నా ఇట్లా ఎత్తివేని, నిజంగా నువ్వు ఉన్నావు అనుకున్నా కదనే. అన్నా చెప్పు తమ్మి ఏంది? అన్నిటన్నా బయటకు తిరుగుదామా? అరే ఇప్పుడు తిరిగేదంతా బయటనే కదరా, ఆ ఇల్లులు ఆ పొలాలు చూడు. నైట్ నా అన్నట్టు కలొచ్చింది, అయినా కూడా నేను కాంప్రమైజ్ అయిపోద్దుగా నచ్చి ఇక్కడ ఎందుకు చూస్తున్నా. కళలో నాయి బయట నాయి కావు, గది ముచ్చట. అవు అన్న, ఇక పిల్లకి నంబర్ ఎట్టిచ్చినవే నువ్వు, ఆ పిల్ల నంబర్ నువ్వు ఎట్లా అడిగినవే? నాకు పరిశానంగా ఉంది. అమ్మి నీకేం తెలుస్తా అమ్మి, మనం ఒక్కసారి మొన్న అనుకుంటే చేసి తీరాలి. ఏముంది, నంబర్ అడిగినా ఇత్తది అయ్యేదా అని నంబర్ ఇచ్చింది. లక్కీగా మన గురించి యూట్యూబ్లో వచ్చిందంటే ఎక్కను. నువ్వు తోపు తమ్మి, నీకేంది రోజు కోలుతో మాట్లాడుతూ. ఊకో అన్న,
నీ అంత తోపు నేను కాదు కానీ అబ్బో నేనేం చేసినావు? మస్తు మంది గెలుస్తారు, నువ్వు ఎందుకు పట్టించుకోవాలా అన్న? నాకు అర్థం కాదు నువ్వు ఎందుకు పట్టించుకోవాలనేది ఇప్పటికి. తమ్మి పట్టించుకోవచ్చు తమ్మి, గిసుంటి ఎన్ని చూసినా చెప్పు మనం పట్టించుకోవచ్చు కానీ అవసరమా? లేని పని తలకాయ నొప్పి మీద పెట్టుకుని అవసరమా? మన దందాలేమో మనం చేసుకోవాలా, మంచిగా ఉండాలా, పని చేసుకోవాలి, అంతే. మనకి ఇవన్నీ పట్టించుకోవద్దు. అన్న నువ్వు సూపర్ చెప్పినవే. తమ్మి మొన్న ఓ 2 రోజుల కిందట ఎవరిని ఎక్కించుకొని పండి విన కనబడ్డావు కరీంనగర్లో. అన్న నీకెట్టా తెలిసిందే? తెలుసుడేంద్రా, ఆ రోజు నాకు పనుండి కారు పట్టుకొచ్చిన. నేను కార్లోకి వెళ్ళి ముంగడికి వెళ్ళి ఆరం కొడుతున్నా, నువ్వేమో వెనక చూస్తలేవు. ఆరం కొట్టింది నేనే. అన్న ట్రాఫిక్లో మస్తు మంది కొడతారు కదా, మస్తు మంది కొట్టింది వేరు, హారను కంటిన్యూగా హారన్ కొట్టింది వేరు. అన్న సారీ అన్న, తెలుసు కదా మన అంత పిచ్చి పిచ్చి మైండ్, జాస్ అంతా ఒకటే కాడ ఉంటుంది. ఏం శ్రీకాంత్ చూసినావా మనోడు జాస్ అంతా ఒకటే కాడ ఉంటుంది అంటుండు. ఏముంది చెప్తే ఇంతలేడు, చెడంగా చూడాలి. తమ్మి నా అనుభవంతో చెప్తున్నా తమ్మి, అమ్మాయిలకు మందుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తమ్మి. అన్నా కవిత్వాలు రాయొచ్చన్నా, నువ్వు చెప్పే మాటలతోని. కవిత్వాలు ఎంత తమ్మి, మూతి మించలు జరిపితే అన్ని బయటకు వెళ్తాయి తమ్మి. ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో బరిగిరుగుతుంది తమ్మి నీ వీణ. నాకేం తెలియదు, నువ్వేం చెప్తే నీకు అదే అయినా సరే, నువ్వు మాట్లాడు నేను వింటా. తమ్మి నిజం చెప్తున్నా, అన్న చెప్పింది నిజమే. జర అమ్మాయిలకు మందుకు దూరంగా ఉండు, వాటికి ఒక్కసారి బానిసైనావనుకో ఇక నువ్వు జీవితంలో బయటకు రాలేవు. వచ్చినా కూడా కోలుకోను అనేది నేమేమి ఉంటుంది ఆధారపడి. అన్న మీరు ఇంత మంచి చెప్తారు కదా అన్న, ఏం గట్టి అన్న, ఏం సపడకుంటా అన్న, ఎవరో జోలుకోనిగా. తమ్మి ఇప్పుడు గిట్నా అంటావు, నీకేం ఎక్కదు తమ్మి చెప్పేది. తమ్మి జర నీ గురించి చెప్పేది పట్టించుకో. సరే అన్న ఇంటగాని ముచ్చట చెప్పు. కాసన్న ఇప్పుడు డ్రైవర్ కారు ఇచ్చినవేందే? అన్నా ఏమనుకున్నావు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నా, అర్థమైందా? అరే జర ముందే కూర్చాడు, నాకు భయం అవుతుంది, అటు ఇటు తిప్పకురా బండిని, జర సెన్సిటివ్ రా, జర కాపాడరా బండిని, ఏదో అడిగినవని ఇచ్చిండ్రా తమ్ముడు అని. అన్న వీడు మన ఇంటికి పట్టుకపోడన్నా, వీడేటో తీసుకుపోయేటట్టున్నాడు అన్న, నాకు భయం అవుతుంది. మన కార్ ఆపి బండి తీసుకోయే ప్లీజ్, నాకు భయం అవుతుంది. నేను డ్రైవ్ చేస్తేనే ఎంత దూరం అయితే అంత దూరం. ఒకసారి బండి ఆపుతాము అన్న, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడాలనుకో తీసుకుపోయి నేను దేనికన్నా పెడతానని చెప్తున్నాం. చక్కగా కూర్చోరు ఇద్దరు, ఏదో కొత్తగా తమ్ముడు డ్రైవింగ్ చేసుకుంటుండే వెనక కూర్చోవాలి, పోతే అందరం కలిసిపోవాలి. అరే నీకు సిగ్గున్నాదిరా, పోతే ఎటు పోతాం రా అందరం కలిసి, నోరు మంచిగా రానురా ప్లీజ్ రా, నాకు భయం అవుతుంది తమ్మి, జర ఆపురా నువ్వు. తమ్మి శ్రీకాంత్ అనగా ఎంత మంచి చెప్తున్నాను, జడ ఆగు తమ్మి. అసలే నీకు కొత్త అనబడుతుంది, నాకు భయం అవుతుంది. అసలే కరీంనగర్ సిటీ, నీకేం తెలుస్తాము, ఎదురుకోబట్టిరనుకో ముచ్చట వేరే అయితే తమ్మి. ఓ అన్న నాకు లైసెన్స్ ఉందన్న, కార్ లైసెన్స్ ఉంది తమ్మి, ఎవడు కాదన్నాడు తమ్మి, నీకు కావాలంటే డ్రైవింగ్ నేను వేరే కాడ నేర్పిస్తా తమ్మి, నువ్వు ఈ సిట్లో పిచ్చి పిచ్చి చేయకు తమ్మి ప్లీజ్. చిరాకు కొడుతుందన్న, ముందుకు చూసుకుంటే నేను డ్రైవింగ్ అయ్యా, ఎందుకంటే నేను అట్టయినా అట్టు తగలయ్యా, కావాలంటే నీకు దోషం కొని ఇస్తా కానీ ముందుకు చూసినాడు రా బాబు. ఈ నడుపుతున్నా కదనే, ఈ జీవితంలో నీకు బండి కదా తమ్మి. జీవితంలో కూడా నడుపుతా మాత్రం ఇంకోసారి ఇక్కనే ప్లీజ్. అన్న నాకేమైందన్న, సడన్ గా కార్ డ్రైవింగ్ చేస్తున్న హాస్పిటల్కి ఎట్లా వచ్చినా, అది తీసుకుపోయి డివైడర్ పెట్టుడేంద్రా, మళ్ళీ అక్కడ ట్రాఫిక్ కూడా లేదురా తమ్మి. అరే పుట్టోడా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, రాని పని చెయ్యకరా, అత్తనే చెయ్యిరా అని చెప్పి. నాకేం తెలుసు అన్న, మీరు నడపంగా చూసి నేను కూడా తోపు లెక్క నడుపుదాం అనుకున్నా, కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదన్నా. ఏంద్రా నడిపేది తోపు తోపు, ఇంకా నయ్యా ముంగట మీన్లు ఏమి కాబట్టి నయ్యమైందిరా, నువ్వు తీసుకుపోయి నీకున్న పక్కన గుద్దినవురా, అందుకే రా నీకు చిన్న దెబ్బ తాకింది. అన్న మరి మీరు ఎట్లా సేఫ్ అయ్యారు? మేము సీట్ బెల్ట్ పెట్టుకున్నాం తమ్మి ఇద్దరం, అందుకే సేఫ్ అయినాం. నువ్వు డ్రైవింగ్ చేసుకుంటే బెల్ట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ రా, బెల్ట్ అంటే బెల్ట్ కాదు. అందుకే అంటారు సీట్ బెల్ట్ ఇంపార్టెంట్ అని. నాకు బుద్ధి వచ్చింది, జీవితంలో సీట్ బెల్ట్ పెట్టుకుంది ఇంకోసారి కార్ నడపని. జీవితంలో నువ్వు కారు నడుపుతా నేను ఎక్కరా ఫస్ట్. బ్రెడ్ తింటావారా? నాకు బ్రెడ్ అద్దే ఇంటికి పోదాం. టాటా బాయ్ బాయ్. నేను కూడా ఇంటికి వస్తున్నా, బాయ్. నొక్కనే చేయాలి హాస్పిటల్లో. గుద్దినప్పుడు తెలియదారా డివైడర్? తప్పైందన్న ప్లీజే, జర ఇంటికి పోదాం పా. ఇంకేం కాలే తమ్మి, నువ్వు భయానికి కళ్ళు తిరిగి పడిపోయినావు కదా తమ్మి, అందుకే బయట పైన వాడబెట్టి దుప్పటి కప్పిన తమ్మి. అంటే నాకేం కాలేదా? మంచిగా కూర్చున్నావు చెప్పగా, నాకేదో అయిందని భయపడ్డాని, దుప్పటి కప్పేసరికి నిజంగానే అయింది అనుకున్నా. తలకే ఒక కడ పెట్టురా, నీకేమన్నా అయితే గిట్లుంటావరా మేము. అవునన్న కరెక్టే కదా, అయిపోయింది ఇంటికి పోదాం పా. డ్రైవింగ్ నువ్వే అన్న శ్రీకాంత్ అన్న. చెప్తాను అడుగురా పోదాం. టాటా, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి.